ఏమైందమ్మా? ప్రభుత్వం ఏమన్నా పథకాలకు సంబంధించి పెన్షన్లు కానీ లేకుంటే రుణమాఫీ చేస్తామని చెప్పారు. మీ ఊరికి అంటే ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి? ఏం చెప్పారు? మీ ఎమ్మెల్యే చూస్తే దౌర్జన్యంగా మీ దగ్గర భూములు లాక్కుంటున్నారు. ఎట్లా ఉందమ్మా? ఏం చేస్తున్నారు మీ ఎమ్మెల్యే ఇక్కడ? బలవంతకరంగా భూములు తీసుకోవడానికి వల్ల కాదు. బెంజులు అనేది సేవగాని ఏదైనా అని మాకు బెంజులు పట్టా కాగితాలు కావాలని మాకు కోరుతుంటే తీసేసుకుంటాం ఇష్టం వచ్చినట్టు బోగాతాలు ఆడుకొని మా కాడ అందరు రైతులమే సన్నగారు రైతులమే కానీ పెద్ద కుప్పలు నాతలు ఉన్నోళ్ళం కాదు. అందరూ అడవుల మీద భూమి పుట్ట మీద గొలుక్కొని 24 గంటలు దాని తోటి పోట్లాడుకొని బతకడానికి అవకాశం ఉన్నది. మాకు బతుకుతున్నాం. అలాంటప్పుడు అది ఆ భూములు తీసుకుంటాం ప్రతి ఒక్కరు కూడా వచ్చి మమ్మల్ని బెదిరించడం, ఎమ్మెల్యే కూడా బెదిరించినట్టు దౌర్జన్యం చేసి కొలిసేసినట్టు చేస్తున్నారని మా వద్దరు దేవుడని మావేడుతుంది. పొద్దున్న చేసి మనం దాన్ని పట్టుకొని బతుకుతున్నాం అంతే కాదని అని కూడా బెదిరిస్తున్నారు. ఇప్పుడు ఓట్ల కోసం మీ దగ్గరికి వస్తారు కదమ్మా, ఏం అడుగుతారు వాళ్ళని? గట్టిగా అడుగుతాం. మేము అడిగి మాటలన్నీ అడుగుతాం, తెలిసిన మాటలన్నీ అడుగుతాం. భూములు తీసుకోమని అడగం. మామూలుగా ఉండగా మాకు భూదేత్తలు మాకు అది కంతేళ్ళు మనకి దాన్ని కొనుక్కొని బతుకుతున్నాం. దాన్ని తీసుకుంటే మాకు అందరికీ ఏదో మాకు మేలు చేసినట్టు మీరు అందరూ చెయ్యాలా అలాగని అడుగుతాం. మేము దాని మీద బతుకుతున్నామండి. ఈ జీడి తోటలు అవి వేసుకొని మొక్క మూడు వేసుకొని పెద్ద చేసుకున్నామండి. అన్నీ వేసుకొని చేస్తున్నాం. బతికాం. అంతమంది పిక్కలు అనుమానికి వచ్చేయండి. అనుమానికి వస్తే సంవత్సరానికి ఒక 60,000 70,000 వస్తుంది. దాని మీద మేము బతుకుతున్నాం. ఈ రోజు తీసుకుంటాం అంతే మేము ఇవ్వమనిసామండి. మేము ఎంత మాత్రమే భూములు అక్కడ జైల్లోనే కొలుస్తాం కానీ మేము భూములు ఇవ్వమని చెప్పామండి. ఈసారి ఎట్లా బుద్ధి చెప్తారు? ఓటు అడగడానికి వస్తారు. అడగడానికి వస్తే మేము ఎలా నచ్చితే వాళ్ళకే వేసుకుంటామండి. మాకు ఏం చేశారండి? రుణమాఫీలు చేశారా? ఏం చేశారు? మీరు ఈరోజు మమ్మల్ని బెదిరించి మాకు అవదండి, మా నెత్తులు మేము వేసుకుంటామని చెప్పేస్తున్నాం. సో చెప్పండి. అంటే పచ్చటి పొలాలండి, మొత్తం పచ్చటి పొలాలు. విశాఖ వాళ్ళు కూరలు తింటున్నారు, కనీసం 4 మెతుకులు వెళ్తున్నాయంటే మీ గాజువాక చుట్టుపక్కల ప్రాంతంలో ఉండేటువంటి రైతులు పండించిన పంటలే. అలాంటి కూరగాయలని పండించే పంటలు మొత్తం భూములు రైతులు మొత్తం లాగేసుకుంటుంది. సో రైతులుగా మీరు ఎట్లా బతకాలి? మా ఏడిపోయితే పొద్దున్నే మట్టి కొనుక్కొని బతుకుతాండి. కూరగాయ, ఆనపకాయ, పుచ్చకాయ, దోసకాయ, బెండకాయ, మిరపకాయ ఇలా వ్యవసాయాలన్నీ ఊరి గంటి ఇలాగ అన్నీ వేసుకొని ఆ గరువు పట్టుకొని గదితో మా ఊరు జీతకోలు వెళ్ళారండి. గవర్నమెంట్ డబ్బు తిన్నాడు అక్కడ లేదు ఈ ఊరు. మా గరువు పట్టుకొని ఏదో వ్యవసాయం చేసుకోవడం, ఏదో అంత మీద పనం పొత్తి ఉట్టుకెళ్ళి బజార్ కొట్టుకెళ్ళి అమ్ముకోవడం, తినడం, దాన్ని కాలక్షేపం చేసుకోవడం ఆ రకంగా ఉంది. ఈ రైతులకి అది చేసేస్తాం. మాకు అప్పుడు రుణపాపులు చేసేస్తాం, ఇంటికో కంపెనీలు ఎత్తేస్తాం, ఇంటికో ఉద్యోగం ఇచ్చేస్తాను, అన్నీ చేసి పెరుగుతూ చేసి అప్పుడు ఓట్లు వేయించుకోండి. వేయించుకొని ఇంటికో ఉద్యోగం లేదు, కంపెనీ లేదు, అదేదో రుణమాపులు లేవు. ఆనాడు రాజశేఖర రెడ్డి అన్ని మాటకి 15-20 లక్షల వాళ్ళకి కూడా రుణమాపులు అన్ని మాట చెల్లించాడు. ఈడేటి అన్నాడు కానీ 1000-2000 ఆయన తుడిచాడు. తొలలోకి ఏమీ లేదు. ఈ మావేడు చేసిన పొంగిపోయి రాజశేఖర రెడ్డి కొట్టేస్తాడు కదా అని ఎంతో కొంత లచ్చలేనే కానీ ఉన్నాడు 60,000-70,000 లక్ష రూపాయలు ఇలాగా లోడ్ ఉన్నాం బ్యాంకులంట ఉంటే అవి పోతాయి కానీ ఉద్దేశం మేము కట్టడం మానేసాం. ఇంతకుముందు రాజశేఖర రెడ్డి కొట్టాడు కాబట్టి అలాగే తొలగించేస్తారు, మాకు కట్టుకోవడం ఎందుకని కట్టడం మానేసాం. కట్టడం మాత్రం ఇప్పుడు లేట్ చేస్తారు. మీరు రుణమాపు రాలేదు, మీరు డబ్బులు 1000-2000 కొట్టారు, 60,000-70,000 50,000 దాటిపోయిన కాడి నుంచి రూపాయలు 10,000 రూపాయలకే కానీ ఎక్కువ కొట్టలేదు. ఇప్పుడు మీరు కడతారా కట్ట వడ్డీ కొట్టేసేసి ఆ రూపాయి వడ్డీ వేసేసి చక్కెర వడ్డీ వేసేసి ఆ నెలగట్టి ఇప్పుడు కట్టడం వదిలిస్తారు. వదిలించబోయి మీరు తలుపు తాళాలు వేసేస్తా అంటాం. ఒకరు కాదు రెండు కాదు, మనం చూడొచ్చు అక్కడ నుంచి ఇక్కడ దాకా మొత్తం మంది రైతులు ఉన్నారు. సో వ్యవసాయం చేసుకుని బతికేటువంటి రైతులు వీళ్ళంతా. వీళ్ళ దగ్గర సాక్షాత్తు ఓట్లు వేయించుకున్నటువంటి ఎమ్మెల్యేనే పూర్తిగా వీళ్ళ భూములు లాక్కునేందుకు చివరికి కంపెన్సేషన్ పే చేసే దాంట్లో కూడా అక్రమాలకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఎకరా భూమి వచ్చి దాదాపుగా 1.5 పైగా నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ వీళ్ళ దగ్గర 9 లక్షలకి 8 లక్షలకి బలవంతంగా లాక్కునేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో మరికొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎట్లా ఉంది? అంటే 9 లక్షలకి ఇస్తామని చెప్తున్నారు. చివరికి దీంట్లో ఒక మంత్రికి సంబంధించిన ఒక స్పోర్ట్స్ విలేజ్ అని కడతాము, అక్కడ అపార్ట్మెంట్లు కడతాము అంటున్నారు. పచ్చని పొలాలను తీసేసి అపార్ట్మెంట్ని కట్టడం ఎట్లా చూడొచ్చు? రైతుల భూముల్ని లాక్కొని వాళ్ళ కంట్లో మట్టి కొట్టి సో ఇక్కడ అపార్ట్మెంట్ ఎవరి కోసమో కట్టిస్తున్నారు, ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు సబ్బోరమణం గంగవరం గ్రామం పెందుటి నిజవర్గం. మా గంగవరం గ్రామంలో జరాయితీ 330 ఎకరాలు సార్ జరాయితీ ఉన్నది. బంజీ ఎస్ఎల్ఎంట్ ల్యాండ్ ఎంత ఉందంటే 660 ఎకరాలు ఉంది సార్. ఇప్పుడు రైతులకి భూములు పండించుకోవడానికి జరాయితీ భూములు తక్కువ సార్. అదే 660 ఎకరాల్లో బంజీలు ఉంది సార్. ఆ బంజీలు తోటలు మామిడి తోట, జీడి తోట, వరి, సరుడి, సోడి, గంటి, బొబ్బాసి అన్నీ కొబ్బరి అన్నీ వేసుకొని ఆ ఎసర్ ల్యాండ్లో వాళ్ళు అక్కడ బోర్లు వేసుకొని దాని మీద పౌష్కారం చేసుకున్నాం సార్. ఒకవేళ జీడి తోట ఆధార్ వల్ల బాధకి గట్టనవుతుంది సార్. ఒక అమ్మాయికి పెళ్ళి వచ్చిందనుకో, మా అమ్మాయికి పెళ్ళి
ఒక చేయాలనుకుంటాం సార్, సంబంధం వచ్చింది సార్. అదే తోట ఉండబెట్టి తోట మీద ఒక 10,000, 50,000, 30,000 3 సార్లకు ఒకసారి లీజుకి ఇచ్చేసి ఒక 50,000, 60,000 తీసుకుని ఆ సాగుకూర దగ్గర తీసుకుని పెళ్లి చేసుకోవడం జరుగుతుంది సార్. అలాంటి పరిస్థితులు ఇప్పుడు మాకు 65లో పొసిటివ్స్ ఇచ్చారు సార్ మా ల్యాండ్స్ కంటికి ఇస్తూ ఇప్పటికీ దానికి పట్టాలు ఉన్నాయని పట్టాలను కూడా మీరు దోచుకున్నారు తప్ప మా పెద్దలు ఇప్పటికి పట్టాలు లేవని ఇష్టం తెలియదు సార్. 65లో పట్టాలు ఇస్తారు, ఇప్పటికీ ఏమి లేవండి. ఖాళీ ల్యాండ్స్ ఉంది, మీ బంజరు ల్యాండ్ మీకు సమా లేదు, మీకు ల్యాండ్ పూల్ నీకు ఇచ్చేయండి అనేసి కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, జేసీ గారు అందరూ వచ్చి మీటింగ్ పెడితే పెట్టిన తర్వాత మీ ల్యాండ్ పూల్ నీకు ఇవ్వం సార్, మేము ఇంత రైతులు దీని మీద ఆధారపడి బతుకుతున్నాము, ఒక అమ్మాయి పెళ్ళి అని ఒక అబ్బాయి పెళ్ళి అని అదే ఆస్కారమై బతుకుతున్నాం సార్, ల్యాండ్ పూల్ మీకు ఇవ్వండి. 2013 చట్టం ప్రకారంగా మాకు అమౌంట్ మాకు పే చేస్తే గవర్నమెంట్ వ్యాట్ ఇచ్చిన ప్రకారంగా మాకు ఇస్తే మీకు ల్యాండ్ మనకి ఇల్లింగ్ అవుతుంది సార్, ఇల్లింగ్ అవుతుంది సార్. ఎవరిదైనా పెళ్లిళ్ళు ఆగిపోయినాయండి డబ్బులు లేక? 2-3 పెళ్లిళ్ళు ఆగిపోయి సార్. ఈ మధ్య నేలపూడిని కనుక ఎవరికో సౌకర్యం పోయి ల్యాండ్ పూల్ పోతుంది ఉద్దేశం మీద డబ్బులు పోతుంది మీద ఏ సౌకర్యం ఇచ్చి ముందుకు ఇవ్వట్లేదు సార్. ఇది ఇవ్వని వల్ల ఇప్పుడు మీద కూడా చేసుకుని జరగట్లేదు సార్, ఆగిపోయింది సార్. ఆ పరిస్థితి సార్. ఇప్పుడు చూడు ఎటువంటి ప్రతి గంగావరికి జనాలందరూ కూడా బంజరీ ల్యాండ్స్ మీద ఎక్కువ ఆధారం మీద పురస్కారం చేసుకుంటూ బతుకుతారు సార్. అందరూ బోర్లు, అందరూ పశువులు, అందరూ గడ్డి వేసుకు మీద పెట్టుకుని 330 ఎకరాలు సార్, 660 ఎకరాలు సార్. దీని మీద దాని మీద ఎక్కువ పంట వస్తుంది సార్. దాని మీద రైతులందరూ కూడా పురస్కారం చేసి జరుగుతుంది సార్. చూద్దాం అంటే కొంతమంది కేవలం అంటే ప్రభుత్వమే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంది. మనం అమరావతిలో చూసుకోవచ్చు 30,000 ఎకరాలు పచ్చటి భూముల్ని లాక్కొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంది రాజధాని పేరుతో. అదే సేమ్ సిచ్యువేషన్ వైజాగ్లో కూడా దానికే తెరదీసింది. అక్రమ జీవోలని దానికి కొత్తగా సృష్టించి అక్రమ జీవోల ద్వారా 2013 ల్యాండ్ పూలింగ్ యాక్ట్కి దాన్ని తుంగలో తొక్కేసి ఇక్కడ ఉన్నటువంటి రైతుల భూములు లాక్కునేటువంటి ప్రయత్నం అయితే చేస్తోంది. ఉన్న వాళ్ళంతా పేద రైతులు. ఈ పేద రైతులు గవర్నమెంట్ ఈ రోజున్న గవర్నమెంట్ ఈ పేద రైతుల దగ్గర ఉన్న కోస్తా ఉన్న కొద్దిపాటి భూముల్ని లాక్కొని లాక్కోవడానికి కూడా చాలా బెదిరించి నానా ఇబ్బందులు పెట్టి ఈరోజు ఈ ప్రభుత్వం పేదల మీద కక్ష సాధిస్తున్నది తప్పించి కానీ పేదల్ని రక్షించడానికి ఎటువంటి పని కూడా మమ్మల్ని కాపాడడానికి న్యాయం చేయడానికి ఈ రోజున్న ప్రభుత్వం మాత్రం మమ్మల్ని ఏమీ చేయలేదు. అందు గురించి మాకున్న భూములు లాక్కోవడంలోనూ ఈ ఇబ్బందులు పెట్టడంలోనూ రైతులు కూడా గుండె ఆగి అలాగే భూమి మీద అక్కడికక్కడే కుప్పకూలిపోయిన ఒక రైతు కూడా మా పక్క రైతు కూడా అలాగే కుప్పకూలిపోయాడు. ఈ ఆందోళనకి అంతా గురి చేస్తుంది ఈ ప్రభుత్వం అయినా సరే ఆయనకున్న భూమి 7 ఎకరాల భూమి ఉంటే 2 ఎకరాల భూమి ఉన్నదని చెప్పడంతో ఆ రైతు అక్కడికక్కడే గుండాగి కుప్పకూలిపోయాడు. అదేవిధంగా మరొక రైతు కూడా మధ్యలోనూ సేమ్ ఇలాంటి ఆందోళనతోనే కుప్పకూలిపోయాడు. అది ఎవరికి కూడా ఇదివరకు 10 నుండి ఏ ఒక్క అధికారికి చెప్పడం కూడా జరగలేదు. అలాగా ఇద్దరు రైతులు ఆ విధంగా గుండాగిపోయి చనిపోయారు. ఈ రోజు ఉన్న ఈ ప్రభుత్వం అంతా ప్రజలకి చాలా అన్యాయం చేస్తూ వస్తుంది. అన్యాయం చేస్తుంది కాబట్టి ఈరోజు ఎన్నికలకి వచ్చాయి కాబట్టి మా దగ్గరికి మరలా మీకు రుణమాఫీ చేస్తాము, అలాగే మీకు పెన్షన్లు ఇస్తాము, ఇవన్నీ మాయమాటలు చెప్పి ఈరోజు ఈ ప్రభుత్వం మా ముందుకు వస్తుంది కానీ ఈరోజు మేము వాళ్ళకి ఓటులతో బుద్ధి చెప్పి రేపు పొద్దున్న మాకు సరైన రాజన్న ప్రభుత్వాన్ని మేము ముందుకు తేవని కూడా మా రైతులందరం ఈరోజు ముందడుగేసి ముందుకు నడుస్తున్నాము. ప్రభుత్వం అసలు మీకు ఏమైనా సౌకర్యాలు కల్పించిందా? 600 హామీలు ఇచ్చింది. సో చివరికి మీ భూములనే లాక్కునేటువంటి మీకు ఉపాధి కల్పించే మీ భూములనే లాక్కునేటువంటి పరిస్థితి ఉంది. ఎట్లా చూడొచ్చు ఈ ప్రభుత్వ విధానాన్ని? మాది నార్పడ గ్రామం అండి, రైతు నేను. నాకు 5 ఎకరాలు ఉందండి. 5 ఎకరాలకు ఓన్లీ బంజరీ భూమే, పట్ట భూమి లేదు. అయితే దాని మీదే సాగు చేసుకుని జీడిమాడి వేసుకోవడం, కాయగూర పండించుకుంటున్నాం. పండించుకున్న భూమిని దాని మీద ఆధారపడి ఉంటున్నాం. కానీ ఇప్పుడు ప్రభుత్వం వచ్చి కాకినాడ కాదు బంజరీ భూమిని ఇవ్వాలని చూసి మమ్మల్ని ఇబ్బంది పెట్టింది. అయితే ఇవ్వకపోతే పోలీస్ స్టేషన్ కూడా పెడతాను బెదిరించారు ఎమ్మెల్యే గారు. మేము దేనికైనా ఒప్పుకోకుండా మొత్తం అందరం రైతులందరం ఒక కట్టకడ ఉండి మా భూములు మాకు ఉండాలని చెప్పేసి మేము పోరాడడం సార్. ఇప్పుడు దాకా దాని మీద ఆధారపడి ఉంటున్నాం. ఒక మేకన్న గొర్రెన సొమ్ములని అందులో ఉంటున్నాం. మాకు ఇంకే పట్ట భూమి అనేది లేదు, దాని మీద ఆధారపడి బతుకుతున్నాం. మీరు ఏమాట చేయండి, మేము భూమి మాకు ఇవ్వం అని చెప్పేసి ఎమ్మెల్యే గారితో చెప్పామండి. లాస్ట్ చాలా మీటింగ్లు అయ్యి అయినా సరే కాకనే కాదని నా ఎకరాకి 450 గజలు ఇస్తా ఉన్నారండి. 450 గజలు తీసుకుని మేము ఏం చేసామండి, దాని మీద ఎలా బతకాలి, మేము ఇల్లు కట్టుకోవాలా, మా పాక కట్టుకోవాలి, ఏం చేయాలా అనేసి రైతులందరూ ఏకట్టుకుంటే ఎమ్మెల్యే గారితో పోరాడండి. ఇప్పుడు వరకు ఆగిందండి. ఇలాగే ఇబ్బంది పెట్టి మమ్మల్ని రైతులు మోసం నుంచి రైతులు తీసుకుంటున్న ప్రభుత్వం. కానీ ఆ ప్రభుత్వానికి మేము నమ్మలేదండి.
మా స్వామి మాకు ఎవరు మేలు చేస్తే వాళ్ళకే ఓటేసి వాళ్ళే గెలిపిస్తాం సార్. సో చూస్తున్నాం అంటే రైతులను రక్షించాల్సినటువంటి ప్రభుత్వమే భక్షిస్తున్నటువంటి నేపథ్యం అనేది ఇక్కడ ఉన్నటువంటి ఈ ట్రై జంక్షన్ గాజువాక కాన్స్టిట్యున్సీలో జరుగుతోంది. సో అప్పుడు అమరావతిలో చూసాం భూములు లాక్కున్నారు. సో అదే సిచ్యువేషన్ ఇక్కడ నడుస్తోంది. పచ్చటి పొలాలని కాంక్రీట్ జంగల్గా మార్చేందుకు ప్రభుత్వం అయితే ఏర్పాటు చేస్తోంది. సో ఇది ఈ గాజువాకకు సంబంధించిన కాన్స్టిట్యున్సీ సంబంధించిన రైతుల ఆవేదన. వీడియో జర్నలిస్ట్ సాయి కృష్ణతో రాజ్ కుమార్, గాజువాక.